ఆర్ యు రెడీ? భరించాలి అనుకుంటున్నావా లేక ఎదుర్కోవాలి అనుకుంటున్నావా? నాతో పాటు చెప్పండి. భరించాలి అనుకుంటున్నావా లేక ఎదుర్కోవాలి అనుకుంటున్నావా? మీరే చెప్పండి. ఇక భరిస్తాలే అన్నయ్య ఇలాంటి పరిస్థితులు అనుకున్న వాళ్ళందరూ చేతులు పైకెత్తండి. ఇంకా అలాగే ఉండాలా? లేదన్నయ్య ఎదుర్కోవాలి అన్న వాళ్ళ చేతులు పైకెత్తండి. హల్లెలూయా. కొన్ని భరించాలి. భార్య భర్తలు ఏం చేయాలి? అంతేగాని 24 గంటల న్యూస్ పేపర్ మార్చకూడదు. అంతేగాని నాకు నచ్చలేదు అన్నయ్య అంటే మార్చేమనుకో తేడాలు వచ్చేస్తాయని. అన్నయ్య చెప్పాడు భరించాలి, ఇప్పుడు ఎదుర్కోవాలంటాడు. ఇదో నేను ఎదుర్కోట అదే మరి అలాగా. ఆర్ యు రెడీ? బిడ్డలను ఏం చేయాలి? భరించాలి. కొన్ని మనం ఏం చేయాలి? ఆ భరించినప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలి? ఆమేన్, హల్లెలూయా. భరించినప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలి? దావీదుకున్న గుణం ఏంటంటే భరిస్తా, ఎక్కువ కాలం భరించలేను, దాన్ని నేను ఎదుర్కొంటా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నీకు కూడా అదే హృదయం కావాలి. భరిస్తా కానీ దాన్ని ఎదుర్కొంటా. ఇశ్రాయేల్ దేశంలో ఉండవలసిన వాడు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు తెలుసా? ఎక్కడ ఉంటున్నాడు? ఇప్పుడు ఫిలిస్తీన్ దగ్గర ఉన్నాడు. భరిస్తా, నేను చేసిన పొరపాటునైనా నేను భరిస్తా, కానీ నేను ఎదుర్కోవాలి. ఎక్కడ నేను మరణించను, నేను ఆ తుది శ్వాస దాకా నేను ఎదుర్కొంటా. దేవునికి మొర్రబెట్టాడు, చేయగలిగింది చేశాడు, ఎదుర్కొన్నాడు, అంతే బయటికి రాగలిగాడు. ఈ మాట మీరు గమనించండి. ఫియర్ క్యాన్ బి ఏ విజిటర్ బట్ నాట్ ఏ రెసిడెంట్. మీకు ఒక్కరికి ఇంగ్లీష్ అర్థమైనట్టుందండి. ఎస్ అన్నారు. మిగతా వాళ్ళు అందరు చదువుకున్న వాళ్ళు ఇక్కడ. గట్టి చెప్పండి. సరస్వతి గారు వందనాలు. నాతో పాటు చెప్పండి. ఫియర్ క్యాన్ బి ఏ విజిటర్ బట్ నాట్ ఏ రెసిడెంట్. భయం అనేది సందర్శకుడుగా ఉండాలే తప్ప స్థిర వేసుకునే టెంట్ వేయకూడదు. అక్కడ నివాసకుడుగా ఉండకూడదు. అంతే. దాన్ని నువ్వేం చేయాలి? ఎదుర్కోవాలి. భరిస్తావా లేక ఎదుర్కొంటావా? దావీదు అన్నాడు, భరిస్తా కానీ దీన్ని ఎదుర్కొంటా. జీవితం అంతా ఇలా ఉండడానికి కుదరదు దేవా, నేను దీన్ని ఎదుర్కొంటా. ఎందుకు తెలుసా? జీవితాల్ని మార్చే దేవుడు నువ్వు ఉన్నావు, ఆశీర్వదించే దేవుడు నువ్వు ఉన్నావు. డబ్బు నాదన్నావు, ఐశ్వర్యం నాదన్నావు, బంగారం నాదన్నావు, భూములు నాదన్నావు, జ్ఞానం ఇస్తానన్నావు, తెలివితేటలు ఇస్తానన్నావు. ఇంత దేవునించుకొని నేను ఇలా ఉండడానికి ఇష్టపడను, నేను దీన్ని కన్ఫ్రంట్ చేస్తా. ఐ విల్ నాట్ టాలరేట్ బట్ ఐ విల్ కన్ఫ్రంట్ ఇట్. హల్లెలూయా. ఐ విల్ నాట్ టాలరేట్ బట్ ఐ విల్ కన్ఫ్రంట్ ఇట్. భరిస్తా, అది కొన్నాళ్లే, దీన్ని నేను ఎదుర్కొంటా. హల్లెలూయా. ఆర్ యు రెడీ? గొల్యాతు 40 పగలు 40 రాత్రులు సవాల్ చేస్తున్నాడు. సౌలు ఇశ్రాయేలు సైన్యం ఏమనుకున్నా తెలుసా? ఇది మనం భరించాలని. కానీ దావీదు అన్నాడు, భరించకూడదు, దీన్ని ఎదుర్కోవాలి. ఎదుర్కొన్నాడు. అంతే. సైన్యములకు అధిపతి యెహోవా నామమునొస్తున్నా దేవుడు కార్యం చేశాడు. అన్న పిల్లలు లేరు, భరించింది. తోటి కోడలు పొడిసి మాట్లాడుతుంది. పొడిసి మాట్లాడుతుండగా అనుకుంది, భరిస్తా కానీ ఎంతో కాలం భరించలేను, దీన్ని ఎదుర్కొంటా. మోకాలుంచి ఒక ప్రార్థన అంది, నాయనా సైన్యములకు అధిపతి యెహోవా, నన్ను నా భర్తను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఒక మగబిడ్డనిచ్చాడు. ఇశ్రాయేల్ దేశపు చరిత్రను మార్చే ఒక మగబిడ్డను దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. భార్యాభర్తలు, 2 పిల్లలు. ఒక వెల్డింగ్ షాప్లో పనిచేస్తాడు వాళ్ళ ఆయన. భార్య అంది, ఏమండి ఎంతకాలం మీరు ఈయన కింద ఉండి ఇలా చేస్తారు? నేను ఎక్కడికి వెళ్ళనే, ఏం చేయను. కాదు, మీలో కూడా తలంతుంది, మీలో కూడా వరం ఉంది. మనం ఎంతకాలం మనం చేశాం, మన పిల్లలు పెద్ద అవుతున్నారు, మనం కూడా స్థిరపడాలి.
మనం కూడా నిలబడాలి. భరించాం, పేదరికం భరించాం, ఆర్థిక ఇబ్బంది భరించాం, కానీ మనం నెక్స్ట్ మెట్టు మనం అడుగు పెట్టాలి. నెక్స్ట్ స్టెప్ అడుగు. ఇప్పుడు ఏం చేయమంటావు అన్నాడు భర్త. ఏం చేయమంటావు అని కాదు, మనము కూడా ఆయన ఆశీర్వాదం తీసుకొని ఎక్కడికన్నా వెళ్ళిపోయి ఆయన పక్కన పెట్టక్కర్లా, ఆయన కొంచెం దూరం వెళ్ళిపోయి మనం కూడా ఒక వెల్డింగ్ షాప్ పెడదాం. వెల్డింగ్ షాప్ కొట్టడానికి డబ్బులు లేవు, ఆ మిషన్ కొనడానికి. ఆయనకి వెళ్ళి చెప్దాం. వాళ్ళిద్దరు కలిసి వెల్డింగ్ షాప్ ఓనర్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను నా భార్య తీసుకున్న నిర్ణయం ప్రకారం దూరంగా వెళ్ళి ఒక వెల్డింగ్ షాప్ పెట్టాలనుకుంటున్నాం. వెంటనే ఆ ఓనర్ ఏమన్నా తెలుసా, ఆ వెల్డింగ్ మిషన్ నేనే కొనిస్తా, మీరు వెళ్ళి పెట్టండి అన్నాడు. దేని బిడ్డలారా, కొన్ని కిలోమీటర్ల దూరంలో వాళ్ళు పెట్టారు. దేవాది దేవుడు ఆ ఓనర్ని 1000 రెట్లుగా 10 కోట్ల రెట్లుగా ఆస్వాదించాడు. వీళ్ళని కూడా దేవుడు ఆస్వాదించడం ప్రారంభించాడు. భరించా, నేను ఎదుర్కోవాలి. ఒక సినిమా యాక్ట్రెస్ గైనకాలజీ కాదు, గైనీషియన్ బ్రిటిష్ యాక్ట్రెస్, సపోర్ట్ యాక్ట్రెస్. ఆమె డబ్బులున్నాయి, పలుకుబడి ఉన్నాయి, అందం ఉంది, అందరు ఉంది. వాళ్ళు ఆఫ్రికన్స్ కనుక నల్లగా ఉంటారు, వాళ్ళు బ్లాక్ ఆఫ్రికన్స్ కనుక. ఆమె డబ్బులున్నాయి, అందం ఉంది, పలుకుబడి ఉంది, అంతా వద్దాయి. కానీ కొన్ని రోజుల నుండి ఆమెకి భయం. ఒంటరిగా డార్క్ రూమ్లోనే కూర్చుంటుంది. డిప్రెషన్ మందులు వాడుతుంది, రకరకాల మందులు వాడుతుంది, అక్కడే ఉండిపోతుంది. ఆమెకి క్రైస్తవ స్నేహితులు ఉన్నారు. ఒకసారి చర్చికి వస్తామన్నారు, చర్చికి వస్తానంది. అలాగే చర్చిలో వాక్యం ఉంది. ఆమె యొక్క బాయ్ ఫ్రెండ్ ఒక క్రైస్తవుడు. ఒకరోజు ఆయన ఫోన్ చేశాడు ఈమెకి, డార్క్ రూమ్లో ఉంటున్నావంట, ఏం వచ్చింది నీకని. నాకు ఏం జరుగుతుందో నాకు తెలియదు, నాకు భయం కలుగుంది, నేనేం చేస్తానో నాకు తెలియదు, నేను దీన్ని భరించలేకపోతున్నా. వెంటనే ఆ బాయ్ ఫ్రెండ్ అన్నాడంట, ఆ ప్రియుడు అన్నాడంట, ఏమన్నాడు తెలుసా, నిజంగా నువ్వు దీంట్లో బయటకు రావాలనుకుంటున్నావా? అందుకే కదా నేను బయటకు రావాలనే కదా నేను ఇలాగా ప్రాధాన్యపడుతుంది. ఒకటి సెల్ ఫోన్లో ఒక మెసేజ్ పంపించాడు, ఇది నువ్వు చదువు అని. ఆ మెసేజ్ ఏంటి తెలుసా, మత్తయి సువార్త 6:33, మొదట నా రాజ్యము నీతిని వెతుకుడి, అప్పుడు సమస్తము అనుగ్రహింపబడును. ఇప్పుడు చెప్పలు కొట్టాలి. ఆ వాక్యం చదివింది. ఆ వాక్యం చదివిన వెంటనే ఆమెలో ఉన్న చీకటి దూరం అయిపోయింది. ఆ డార్క్ రూమ్లో ఒక వెలుగు ఆమెను చూడగలిగింది. ఆమె చెప్పింది, భరించాలనుకోలా, ఎదుర్కోవాలనుకున్నా. భరించాలి అనుకున్న దేవుడు ఆ ఎన్వైరన్మెంట్లో అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి దేవుని నువ్వు ఆ స్థితిలోనే ఉండంటాడు. లేదు అన్నావా, ఎదుర్కోవడానికి నువ్వు ముందడిగేస్తున్నావా, భయం కలుగుతుంది. భరించాలి అనుకుంటే దావీదు ఫిలిస్తీన్ల రాజు కింద ఎప్పుడు బానిసగానే ఉండేవాడు, ఎప్పుడు సేవకుడిగా ఉండేవాడు. ఎదుర్కోవడం వలన కలవరమే వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ప్రజలు అసహించారు, ప్రజలు నిందించారు. ఎప్పుడైతే నువ్వు భరించాలి అనుకున్నావో ఆ కంఫర్ట్ జోన్లో నువ్వు అలా ఉండిపోతావు అంతే. కానీ ఎప్పుడైతే ఎదుర్కోవడానికి నువ్వు వెళ్తావో ప్రజలు నిందిస్తారు, ఎగతాళి చేస్తారు, ఆర్థిక ఇబ్బంది ఎదుర్కోవాలి, అన్ని ఎదుర్కోవాలి, ఎక్కడ జీవితాంతం ఎదుర్కోవాలి. నువ్వు కనుక ఎదుర్కొంటే కొన్ని రోజులు ఎదుర్కోవాలి, నువ్వు బయటపడిపోతావు అంతే. ఈ రోజు నువ్వు చప్పట్లు కొడుతుండగా స్పష్టంగా క్లారిటీతో దేవాదేవునితో మాట్లాడేది, నువ్వు భరించాలనుకున్నావా, ఎదుర్కోవాలనుకున్నావా, ఈ రోజు నువ్వు నిర్ణయం చేసుకోవాలి. ఈ రోజు ఒక గొప్ప నిర్ణయం తీసుకునే రోజు ఇది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. భరించాలి అనుకుంటే అలాగే భరించవచ్చు మరణం వరకు. ఎదుర్కోవాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అప్పుడు నువ్వు చెప్పాల్సింది, నాకు భయము సంభవించే దినమున నిన్ను నేను ఆశ్రయిస్తున్నా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక తండ్రి తన కుమారుడికి దెయ్యం పట్టింది. ఏం పట్టింది? గడి చెప్పండి. దెయ్యం పట్టింది. భరిద్దామని కొన్ని సంవత్సరాలు భరించారు, కానీ వల్ల కావట్లా. నీళ్లు కనబడుతున్నాడు, నీటిలో దూకేస్తున్నాడు, అగ్ని కనబడుతున్నాడు, అగ్నిలో దూకేస్తున్నాడు. భరించే శక్తి పోయింది. దీన్ని ఏం చేయాలి? గడి చెప్పండి. దీన్ని నేను ఎదుర్కోవాలనుకున్నాడంతే. దేవాది దేవుడు నిన్ను ఎదుర్కోమంటే
ఎదుర్కోకుండా సతికిల పడిపోతే నిన్ను ఎలా తీసుకొస్తాడంటే భరించి భరించి విసుగుదల తీసుకొచ్చేస్తాడు. ఇక కుటుంబంలో చికాకు తీసుకొచ్చేస్తాడు, భార్య భర్త మధ్యలో చికాకు తీసుకొస్తాడు. కసి మీద నీకు నువ్వే నిలబడేది చేస్తాడు ఆయన. బా సరిపోలా, నీకే విరక్తి కలిగిపోతానమాట. ఇక భరించలేను, నేను బయటికి వెళ్ళాల్సిందే, నేను ముందుకు వెళ్ళాల్సిందే, నేను ఎదుర్కోవాల్సిందే అన్న శక్తి నీకు ఇచ్చేస్తాడు ఆయన. భరించా ఇక నా వల్ల కాదు ఈయన ఆపటం. అరే రెడీ వెళ్తే అనుకున్నట్టు జరిగిద్దా? ఎవరో చెప్పారు యేసుబాబు దగ్గర తీసుకెళ్ళండి, యేసుప్రభు వారి దగ్గర తీసుకెళ్ళండి, యేసుప్రభు వారు స్వస్థపడతారని. ఆ యేసుప్రభు మందిరాన్ని తీసుకెళ్తే ఆ పాస్టర్లు ప్రార్థన చేస్తే పాస్టర్లు ప్రార్థన చేసినా స్వస్థత రావట్లా, విశ్వాసులు ప్రార్థన చేసినా స్వస్థత రావట్లా, శిష్యులు ప్రార్థన చేసినా స్వస్థత రావట్లా. ఎక్కడికి వచ్చాను రా బాబు అనుకుంటే ఎక్కడ బాగుపడేటట్లేని రా అనుకోగానే యేసయ్య దిగాడు, అద్భుత కార్యం చేశాడు. అక్కడ ఆ నీటిలోను అగ్నిలో పడే వ్యక్తితో అన్నాడు, దయ్యమా ఆ కుమారుని విడిచిపో అన్నాడు. అంతే. ఈరోజు భరించలేకుండా ఇక భరించలేననే ఆ ఎదుర్కొంటున్నానని అడుగు పెడతానా, అయినా సక్సెస్ అవ్వట్లా. ఇక్కడ కూర్చున్న కొంతమంది నేను ఇక భరించలేను, ఎదుర్కొందామని వెళ్తున్నానన్నయ్యా, అన్ని ఆటంకాలే. నా దేవాది దేవుని నామములో యేసయ్య నామములో దురాత్మ నిన్ను విడిచి వెళ్ళును గాక. ప్రైజ్ ది లార్డ్. నీ కుటుంబాన్ని నీ బిడ్డల్ని విడిచి వెళ్ళును గాక. ఇక నేను భరించలేను, ఆమేనండి, ఇక నేను భరించలేను, ఎదుర్కొందాం అని ముందడిగేస్తే అన్ని ఆటంకాలే. అటు విశ్వాసుల దగ్గరికి వెళ్ళినా కార్యాలు జరగట్లా, శిష్యుల దగ్గరికి వెళ్ళినా కార్యాలు జరగట్లా, యేసు ప్రభు ఉన్న కొండ దిగువగా ఉన్న కార్యం జరగట్లా, అన్ని ఆటంకాలే. ఈ రోజు ఇక్కడ కూర్చున్న కొంతమంది భరించలేనని చెప్పి ముందు అడుగు పెట్టారు. అది వ్యాపార పరమని, ఆత్మీయ పరమని, అది ఏ పరం అన్నామని అడుగు పెట్టారు, కానీ ఏమీ సక్సెస్ అవ్వట్లా. ఆ దెయ్యం వదిలిపెట్టట్లా. యేసయ్య నామములో, జీసస్ ద నేమ్ అబౌవ్ ఆల్ నేమ్స్, జీసస్ నేమ్ అబౌవ్ ఆల్ నేమ్స్, యేసయ్య అధికారం గల నామములో ఆ దెయ్యం విడిచి వెళ్ళిపోను గాక. గుడ్డి భిక్షకుడు ఎవరండి? గడి చెప్పండి. గుడ్డి భిక్షకుడు భరించాడు దేన్ని? గుడ్డితనాన్ని. పొట్టక నుండి గుడ్డివాడు ఎవరైనా? పొట్టక నుండి గుడ్డోడండి గుడ్డి భిక్షకుడు. పొట్టక నుండి, బై బర్త్ హీ వాజ్ బ్లైండ్. పొట్టక నుండి గుడ్డోడు, భరించాడు. కానీ అదే దారి గుండా యేసయ్య వెళ్తున్నాడని తెలవగానే, దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు, 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 దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు అని కేకలు పెట్టడం ప్రారంభించాడు గుడ్డివాడు. మనం వెళ్ళి అడిగామనుకో, అయ్యా ఇంత ఇప్పుడే నీకు 50 వచ్చింది, భరిద్దాం అనుకున్నావు, ఇంకా నువ్వు బతుకుతే ఇంకో 30 సంవత్సరాలు బతుకుతావు, ఇక దీనికోసం నువ్వు ఇంత ఆరాట పడాలా అంటే అంటాడు, ఇంతకాలం భరించా. ఆమెనలేదే, ఇంతకాలం భరించా, బాగు చేసేవాడు నా ముందల నుండి వెళ్తుండగా ఎందుకు ఈ ఛాన్స్ వదిలిపెట్టుకోవాలి? ఇప్పుడు ఆమెననాలి, ఇప్పుడు ఆమెను ప్రతి మాటకి ఇంతకాలం భరించా. సరిపోలా, ఇంతకాలం భరించా, బాగు చేసేవాడు నా ముందల నుండి వెళ్తుంటే ఈ అవకాశం ఎందుకు వదులుకోవాలి? ఇప్పుడు ఆమెననాలి, ఇంతకాలం అపవిత్రత భరించా, ఇంతకాలం నింద భరించా, ఇంతకాలం లేమి భరించా, ఇంతకాలం అపవిత్రత భరించా, ఇంతకాలం జ్ఞానం లేని స్థితి భరించా. నా స్థితిని మార్చేవాడు నా హృదయంలో ఉంటే నేను ఎందుకు ఇలా భరించాలి? హల్లెలూయా. నా స్థితిని మార్చేవాడు మందిరములో ఉండగా నేనెందుకు ఈ స్థితిలో ఉండాలి? నా కుటుంబం ఎందుకు ఈ స్థితిలో ఉండాలి? నా బిడ్డలు ఎందుకు ఈ స్థితిలో ఉండాలి? ఎంతకాలం? హల్లెలూయా. అరే రెడీ? యేసయ్య కృపలో మన పాత మందిరం అది. అక్కడే ఉండాలి, అక్కడే తన్నుకోవాలి, అక్కడే ఉండాలనుకో, నో ప్రాబ్లం. దేవుడు మనల్ని మన మనసు ప్రకారం దేవుడు కార్యం చేస్తాడు నాన్న, మనసు ప్రకారంగా. అంతేగాని చెవు మెల్లేసి రే ఏట్రైతే అని వండ ఆయన మనకి. ఆఖరికి ఏదైనా తోటలో ఫలం తింటుంటేనే వచ్చి అడ్డుబల్లా, మీ ఇష్టం రా తినండి రా అన్నాడు. అంతే.
చెప్తాడు నీకు వివరంగా. నా బుజ్జుకొండ, నా బంగారు తల్లి, తినొద్దు, తింటే ఫుల్ తేడా అయిపోద్ది, లేతే నేను తింటాను, తినరా అంటాడు. అదే మరి అంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం మనం. మనం అక్కడే ఉందాం అనుకుంటే అలాగే ఉండేది. ఆర్ యు రెడీ? ఎదుర్కోవాలి అంటే మాటలు కాదండి, దీని వెనకాల యేసే తర్వాత కొంతమంది వ్యక్తులను మళ్ళా వాళ్ళ పేర్లు చెప్తే మళ్ళా మేము లేవో అనుకుంటారని, వాళ్ళు నిలబడింది మామూలు కాదు, నిమ్ములు నిలబెట్టింది మామూలు కాదు. ఇన్ని కోట్ల పెట్టి దీన్ని బయటికి తీసుకొచ్చింది దేవుడు ఒక్కడే. మా ఆఫీస్ రూమ్కి వచ్చి మనోళ్ళు, అన్నయ్య ఇదనయ్య 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 ఇదనయ్య, ప్రతి ఒక్కరి ఫోన్లో అదనే అదే అనేసేవాళ్ళు. ఒక తమ్ముడు అంట, మనం ఎంత అన్నయ్య చెప్పిన అన్నయ్య మాత్రం కూల్గా ఉంటాడు రా, అసలు కూల్గా మీ ఎదుట, కానీ లోపల నాకు భయము సంభవించిందని మనం నిన్ను ఆశ్రయించుచున్నా. హల్లెలూయా. మనం దేవుడి విస్తారపరిచాడు. ఇంతతో ఉందాలనుకుంటే నో ప్రాబ్లం, లేదని అనుకో దేవా అన్నా అనుకో, ఓకే కమాన్ గెట్ అప్, నేను రెడీ అంటాడు ఆయన. ఎదుర్కోవాలి, ఎదుర్కోవాలి. హల్లెలూయా. మనకి తరం ఇచ్చాడు దేవుడు. మనం 80 సంవత్సరాలు ముగించి వెళ్ళే లోపల ఒక యేసే రాకడ 500 సంవత్సరాల తర్వాత అయితే వాళ్ళు కూడా చెప్పుకోవాలి దేవుని స్తోత్రం, షేక్ చేసి వెళ్ళిపోవాలి మనం అంతే. మన గొప్పతనం కోసం కాదు, యేసయ్య గొప్పతనం కోసం. హల్లెలూయా, ఆమేన్. అప్పుడున్న వాళ్ళంటే దైవజనులు, విశ్వాసులు. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ప్రైజ్ ద లార్డ్. నీ జీవితంలో అదే కార్యం జరగాలి. భరిస్తావా లేకపోతే ఎదుర్కొంటావా? ఎలీషా ఎవరండి? రెట్టింపుల అభిషేకం కలిగిన వాడు. కానీ ఆయనలో ఉన్న తలంతి ఎవరు గుర్తెరిగారు తెలుసా? ఎలీషా గుర్తెరగల, ఆయన కింద ఉన్న శిష్యులు గుర్తెరిగారు. అన్నా నీ కెపాసిటీకి, ఆమెనండి, నీ రేంజ్కి, ఈ చిన్న బైబిల్ కాలేజ్ అందు కాదన్నా, నీ కెపాసిటీకి, నీ రేంజ్కి చిన్నది కాదన్నా, మేము నిలబడతామన్నా. సరిపోలా, ఆమెనమ్మా, మేము నిలబడతామన్నా, దీన్ని పెద్ద చేద్దామన్నా, ఓకే చేసుకోండి రా అన్నాడంటే మేం చేసుకుంటా, నువ్వు నిలబడన్నా, కర్రలు మేము నరుగుతావన్నా, రాళ్ళు మేము నరుగుతావన్నా, మేము నిలబడతావన్నా. ఎలీషా యొక్క తలంతా ఆయన గుర్తెరగల, ఆయన కింద వాళ్ళు గుర్తెరిగి విశాలపరిచారు ఆయన పరిచర్య. ఈ రోజు నేను చెప్పలేస్తున్నా, నీ నాయకుడు ఎవరో నీకు తెలుసు, ఆయన మీద నా అభిషేకం నీకు తెలుసు, ఆయన ఉన్న తలంత నీకు తెలుసు. కొంతమంది నా కోసం నిలబడిన తమ్ముళ్ళకై స్తోత్రం, అమ్మలకై స్తోత్రం, చెల్లెలకై స్తోత్రం, అక్కలకై స్తోత్రం, దాని మీద కుటుంబానికై స్తోత్రం. దాని మించి సర్వశక్తి గల దేవుడు. ప్రతి భార్య గుర్తెరగాలి తన భర్తలో ఉన్న తలంతుని. ఆమెనండి, ప్రతి భార్య గుర్తెరగాలి తన భర్తలో ఉన్న తలంతుని. ఇంత మట్టికే కాదండి, దీనికి మించి మీరు చేయగలరండి. ప్రతి భర్త గుర్తెరగాలి తన భార్యలో ఉన్న తలంతుని. ఇంత మట్టికే కాదు, దీని మించి నువ్వు చేయగలవు, దీనికి మించి నువ్వు చేయగలవు. అంతేగాని 24 గంటలు సొరకాయ బీరకాయ కోస్తా ఉండు, నేను వస్తాను మధ్య నువ్వు చన్న తినేతాను అంటాను. అరే రెడీ, సొరకాయ బీరకాయ కోస్తా ఉండు, నేను వస్తాను మధ్యాహ్నం అన్నం తినేతాడు, పడుకుంటాడు, రాత్రి పళ్ళు వేసిపోతాడా. యేసయ్యలో ఉన్న తలంతు తల్లి గుర్తెరిగింది. అప్పటి వరకు యేసయ్య ఏ అద్భుతం చేయలా, కానీ అందే అక్కడ ఉన్న వాళ్ళతో ఆయన చెప్పింది చేయండి. నిన్ను భార్యాభర్తలుగా మార్చింది ఎందుకు తెలుసా? ఆయనలో ఉన్న తలంతు బయట తీయాలి, ఆ వ్యాపార తలంతు బయట తీయాలి, ఆ విద్యా సంస్థలు బయట తలంతు బయట తీయాలి, ఆమెలో ఉన్న తలంతు బయట తీయాలి. ఇద్దరు కలిసి లైమ్ లైట్ లో దేవుని కొరకు మహిమపడాలి. ఆర్ యు రెడీ? మీరందరూ గొప్పగా ఆస్వాదింపబడాలని ప్లాన్ చేస్తాను రోజు. ఎందుకు తెలుసా?
మీరు ఆశీర్వదింపబడితేనే మీరు ఇవ్వగలరు. ఆర్ యు రెడీ? భరిస్తావా లేక ఎదుర్కోవా అంటావా? అది నీ చేతిలో ఉంది. ఎందుకు మన జీవితాన్ని వేస్ట్ చేసుకోవడం? ఆమేనండి. మార్చగలిగిన వాడు నీ ఇంట్లో ఉండగా, స్థితిని మార్చగలిగిన వాడు నీ హృదయంలో ఉండగా, నీ గుండెల్లో ఉండగా. ఇంతకాలం వేస్ట్ చేశానండి, 50 సంవత్సరాలు వేస్ట్ చేశాను గుడ్డోడిగా. కానీ ముందలో ఒక ఆయన వెళ్తుంటే అవకాశం ఏముంది? దావీదు కుమారుడని యేసు నువ్వు అలా పడేసా, దాన్ని తప్పేమైనా ఉందా? ఒక్క ప్రార్థన చేశాను అంతే. ఆయనకి ఆర్ యు రెడీ? దావీదు మనతో చెప్పిన సత్యం ఏంటి తెలుసా? భరించాలనుకోట్లా, ఎదుర్కోవాలనుకున్నాను. కానీ ఎదుర్కొంటున్నానికి అడుగు పెడితే ఆ రెడ్ కార్పెట్ ఎవడ కూడా మనకి అది ఒక్కడే జ్ఞాపం చేసుకుంటే చాలు. అన్నయ్య ఆ ప్రసంగం చేశాడుగా, మరి అది దావీదు చెప్పింది అదే. నేను ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు అంతా వ్యతిరేకంగా మారింది. కానీ నువ్వు నాతో ఉన్నావని నాకు తెలుసు.